ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల టీవీ5 ఛానల్లో యాంకర్ సాంబశివరావు ముందు అమరావతి ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తి ఏపీ చరిత్రలో మొదటిసారిగా ప్రజలు పిండి వంటలు చేసుకుని సంక్రాంతి జరుపుకున్నారు అంటూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీవ్రంగా ప్రచారం చేయడం విమర్శలకు దారితీసింది. సంక్రాంతి అనేది తెలుగు ప్రజల సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన పండుగ. తరతరాలుగా రైతులు పంటలు కోసి ఇళ్లలో అరిసెలు, బోరెలు, గారెలు వంటి పిండి వంటలు చేసుకుని ఆనందంగా జరుపుకుంటూ వస్తున్నారు. అలాంటి పండుగను గతంలో ప్రజలు జరుపుకునే లేదన్నట్టుగా లేదా స్వేచ్ఛగా సంబరాలు చేసుకోలేదన్నట్టుగా చిత్రీకరించడం అనేక మందికి అభ్యంతరకరంగా మారింది. ప్రభుత్వం మారితే పాలన విధానాలు మారవచ్చు, సంక్షేమ పథకాల రూపురేఖలు మారవచ్చు, కానీ ప్రజల సంస్కృతి సంప్రదాయాలు ఒక్కసారిగా మొదలయ్యో లేదో ఆగిపోయే అంశాలు కావు. గత ప్రభుత్వాల హయాంలోనూ ప్రజలు తమ సామర్థ్యానికి తగినట్లు పండుగలు జరుపుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎప్పుడూ ఉన్నారు, అలాగే ఆనందంగా పండుగలు చేసుకున్న వారు ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తాలనే ఉద్దేశంతో చేసిన అతిశయోక్తులుగా చాలా మంది భావిస్తున్నారు. రాజకీయ ప్రచారం కోసం పండుగల్ని ప్రజల భావోద్వేగాలను వాడుకోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒక ప్రభుత్వాన్ని సమర్థించడంలో వాస్తవాలను మరచి చరిత్రనే తిరగరాస్తున్నట్లుగా మాట్లాడడం విశ్వసనీయతను తగ్గిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీవీ5 ఛానల్లో యాంకర్ సాంబశివ ముందే ఇలా అమరావతి ఉద్యమకారుడు కూటమి ప్రభుత్వాన్ని పోగుతుంటే ఏం మాట్లాడకుండా చోద్యం చూశారు. మొత్తానికి సంక్రాంతి పండుగ కూటమి ప్రభుత్వం వచ్చాకే వచ్చిందన్న భావనను ప్రజలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతి అనేది ఏ ప్రభుత్వానికి చెందినది కాదు, అది ప్రజల పండుగ. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆనందం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తోంది.